ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి రాగి జావలో కారం కలిపి నన్ను ఏడిపిద్దామనుకున్నారా? లేకపోతే సేవలని చెప్పి నన్ను ఏడిపించట్లేదా నువ్వు? నేనేం ఏడిపించాలని చేయట్లేదు. అలాగే నేను కూడా ఇష్టంతో చేయట్లేదు కదా. ఇష్టం లేదా అంటే ఇష్టం లేకుండానే తాళి కట్టేశావా? అసలు తాళి ఎవరు కట్టమన్నారు నిన్ను? అంత ఇష్టం లేనప్పుడు. వద్దు, చేసే సేవలన్నీ చేసి దెబ్బై పోవడం అంటే ఇదే అనుకుంటా. ఇదిగోండి, ఈ స్వీట్ తినండి, మంట తగ్గుతుంది. అందుకే ఎప్పుడు ఇలాంటి ప్లాన్స్ వేయకండి, ఇలాగే రివర్స్ అవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదండి. మీరే పరిస్థితుల్లో ఉండి నన్ను పెళ్లి చేసుకున్నారు నాకు తెలుసు. కానీ మిమ్మల్ని నేను మార్చుకుంటాను, నా వాడిని చేసుకుంటాను. ఇక నుంచి అదే నా కర్తవ్యం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఒరే, ఇల్లు చూసావా ఎలా ఉందో? అవునమ్మా, కొత్తగా కనిపిస్తుంది. కోడలొచ్చింది కదా. నాకు వచ్చింది కోడలు. ఏంటత్తయ్యా? ఏమే, ఏ రోజైనా ఇల్లు ఇలా ఉంచేవే నువ్వు? ఆంటీ పొగ! ఫైర్ ఫైర్ ఫైర్! ఆంటీ ఆంటీ పొగ! ఆంటీ పొగ! ఇది ఫైర్ కాదు, వదిన ధూపం వేసింది. దీన్ని సాంబ్రాణి ధూపం అంటారు. వీళ్ళ ఇళ్లల్లో ఇలాంటి ఉండవనుకుంటా. మొహం చూస్తేనే అర్థం అవుతుందిలే. హేరా, జాగింగ్ నుంచా? అవునన్నా. ఏమండి, హారతి తీసుకోండి. ఎవరిని? ఎవరినేంటి, మిమ్మల్ని అండి శ్రీవారు. ఏంటి కొత్త పలకరింపు? కొత్త పిలుపులేంట్రా? మొగుణ్ణి ఎవండి అనక ఏరా అని పిలుస్తారా ఏంటి? హారతి తీసుకోండి. అవును, మీరందరూ ఉన్నారు. అక్షతేవి అంటే ఇంకా తను లేవలేదు వదినా. ఇంకా లేవకపోవడం ఏంటి? లేవకపోవడం ఏంటి అంటే ఇంట్లో పెంపకం అలాంటిది. ఇదిగో ఈవిడి గారి సపోర్ట్ అలాంటిది. ఏమే, ఇంటి కోళ్ళంటే ఎలా ఉండాలో చూసావు కదా. నీకెలాగో అలవాట్లేదు, నువ్వు చెయ్యవు. కనీసం కోళ్ళొచ్చినా దాంతో చెయ్యనివ్వవు. ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకుని సాంబ్రాణి ధూపం వేసుకుంటే ఇంటికి మంచిదండి. అలాంటి లక్షణాలు మా ఇంట్లో వాళ్ళకి నచ్చవులే అమ్మా. సరే, మా చెల్లిని నేనే వెళ్ళి నిద్రలేపి తీసుకొస్తాను. వదిన అనవసరంగా వెళ్తుంది. నిద్రలేపితే కరిచేస్తుందేమో. తను కరిపించుకునే టైప్ కాదురా, కలబడి 4 పీకే టైపు.
అక్షిత 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 ఏ పో. లే అక్షిత, ఇంతవరకు పడుకోవడం ఏంటి? అక్షిత ఏ పో. నేను చెప్పాను కదా వదినా తను లేవదని. లేవదంటే కుదరదు, నేను లేపుతానుగా. హే, బుద్ధుందా నీకు? ఏంటి మొహం మీద నీళ్లు కొట్టా? నిద్ర మత్తు వదులుతుందని ఇప్పటి వరకు పడుకోవడం ఏంటి? నన్నే క్వశ్చన్ చేస్తావా? చెప్తాను నీ సంగతి. ఆంటీ 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 చూడండి ఆంటీ, నా మొహం మీద చల్లటి నీళ్లు ఎలా కొట్టిందో. వేడి నీళ్లు కొడితే మొహం కాలిపోతుందని చల్లటి నీళ్లు కొట్టుంటుందే. ఎంత పొద్దెక్కినా మంచానికి అడ్డంగా పడుకోవడానికి సిగ్గుగా లేదే నీకు? ఏంటే సుమలత? అవునక్షిత, పల్లవి చూడు ఉదయాన్నే లేచి ఇల్లంతా ఎలా చక్కబెడుతుందో. నువ్వు కూడా అలా చెయ్యాలి కదా. కొత్తగా మాట్లాడుతున్నారేంటంటే? కొత్త కోడలు వచ్చింది కదమ్మా, ఇక పద్ధతులు మారతాయి. రేపటి నుంచి ఉదయాన్నే లేవాలి, ఇంటి పనులన్నీ చేసుకోవాలి. తర్వాత నీ భర్తకేం కావాలో అన్ని నువ్వే చూసుకోవాలి. వీటిలో ఏమైనా తేడా వచ్చిందే అనుకో, ఏం చేస్తావ్? చూడు, నేను నీ అక్కని, అంటే ఈ ఇంటి పెద్ద కోడల్ని. అక్క అని నువ్వు అనుకుంటున్నావేమో, నేనేం అనుకోవట్లేదు. అనుకోవడం ఏంటి? నేను నీ అక్కనని నీకు తెలీదా? ఎందుకు యాక్ట్ చేస్తున్నా? నువ్వే ఇంటికి చిన్న కోడలివి, అంటే వరుసకి అక్క చెల్లెలమే అవుతాం. మనిద్దరి వల్ల ఈ ఇంటికి మంచి పేరు రావాలి. అర్థమవుతుందా? ఎక్స్ట్రాలు చేయకుండా త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి టైం అవుతుంది. ఏమండి, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వామ్మో, ఏంటిది ఏమండి అంటుంది? ఇదేదోలా మెలికలు తిరిగిపోతుంది.